కడప జిల్లాలో కరువు రక్కసి కరాల నృత్యం చేస్తూ ఉంది. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కడప జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 79,115 హెక్టార్లు. ఇందులో వాస్తవంగా సాగు చేసింది 17,000 హెక్టార్లు. ఈ 17,000 హెక్టార్లలో ప్రతి 5,722 హెక్టార్లు, వరి 3,259 హెక్టార్లు, మినుము 3,247 హెక్టార్లు, వేరుశనగ 2,344 హెక్టార్లు, మొక్కజొన్న 849 హెక్టార్లు, కొర్ర 430 హెక్టార్లు, కంది 432 హెక్టార్లు, ఆముదం 156 హెక్టార్లు, సోయాబీన్ 258 హెక్టార్లు సాగు చేయడం జరిగింది. ఈ సాగు చేసిన 17,000 హెక్టార్ల భూమిలో ఇప్పటికే 7,000 హెక్టార్లలో పూర్తిగా ఎండిపోయింది. మిగతా చోట్ల కూడా ఎండిపోయేదానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే జిల్లా అధికారుల చేత ఎన్యూమరేషన్ చేయించి నివేదికలు తెప్పించుకొని రైతులకు పంట నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.